భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, నేను భారత రాజ్యాంగ సంరక్షకురాలునని చెప్పేసి గత 3 రోజుల క్రితం వెల్లడించినట్లు మనంతా కూడా వార్తాపత్రికల్లో చూసిన మిత్రులారా, దీనికి గల కారణాలను మనం ఈ యొక్క చిన్న వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఏప్రిల్ 8 రోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానిలో భాగంగా మరలా విచారణ గురువారం రోజు జరగగా జస్టిస్ గవాయితో పాటు సుప్రీంకోర్టు సిజేఐ గారితో పాటు 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేసినట్టు మనంతా కూడా తెలుసుకోవచ్చు మిత్రులారా. అదేంటంటే ఆ కేసు విచారణ ఏంటంటే ఏప్రిల్ 8 రోజు ఏదైతే తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తూ రాజ్యాంగాధికారిగా ఉండాల్సిన గవర్నర్ గారు మేము శాసనసభలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టినామో ప్రజా ప్రయోజనాల కోసం ఆ యొక్క బిల్లును 1 కాదు 2 కాదు నెలలు కాదు 4 సంవత్సరాల పాటు అలాగే పెండింగ్లో ఉంచి ఈ యొక్క శాసనసభ వ్యవహారాలను నిర్వీర్యం చేసే వ్యక్తిగా అతను అన్నింటిలో కూడా తలదూరుస్తూ ఈ విధంగా నిర్వీర్యం చేస్తుండు వ్యవస్థలను అని చెప్పేసి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమిళనాడు ప్రభుత్వం. దానికి విచారణ చేపట్టిన ఈ యొక్క సుప్రీంకోర్టు మీరు 2-3 నెలలు మించి గిట్ట ఉంచుకున్నట్టయితే ఆ యొక్క బిల్లులు అనేది పాస్ అయినట్టే అని చెప్పేసి చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది ఏప్రిల్ 8 రోజు. అయితే ఈ యొక్క బిల్లులను గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఈ విధంగా ఉంచుకోవద్దు, అలా అయితే రాజ్యాంగ విలువలు అనేది నిర్వీర్యం అయిపోతాయి, ఆ యొక్క శాసనసభలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కూడా నిర్వీర్యం అయిపోతాయి, కాబట్టి మీరు ఈ విధంగా 2-3 నెలలకు మించి ఉంచుకున్నట్టయితే ఆ బిల్లులు పాస్ చేసినట్టే అని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని కోరడం జరిగింది మిత్రులారా. ఏమనంటే మీరు రాజ్యాంగ విధాన వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి మీరు ఇలా సమయాన్ని కేటాయించవచ్చా, మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఒక అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పేసి సూచన చేయడం జరిగింది. దానిపై వాదనలు జరగగా దీనికి ఈ యొక్క వాదనలో కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ చాలా సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా గారు పాల్గొన్నారు. తుషార్ మెహతా గారు వారు ఏమని వాదిస్తారంటే మీకు ఇచ్చే అధికారం లేదు రాజ్యాంగం ప్రకారం, అంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి గారికి కానీ మీరు ఇలా సమయాన్ని కేటాయించే అంత అధికారం సుప్రీంకోర్టుకు లేదు, అన్నిటి కూడా న్యాయ స్థానాలే అన్ని సమస్యలకు పరిష్కారం చూపవని, కేవలం 2-3 రాష్ట్రాల్లోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రాజకీయ కోణంలోనే వాటిని పరిష్కరించుకోవాలి, కానీ న్యాయస్థానాలకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా నిస్సగ్గుగా చెప్పినట్టు ఈ యొక్క తుషార్ మెహతా గారు ఏదైతే రాజకీయ పరిష్కారాల కోసం రాజకీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి చెప్పిన తీరు అనేది యావత్ దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది మిత్రులారా. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో బీజేపీ ప్రభుత్వం వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏదైతే ఆ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర హక్కుగా భావించినటువంటి పార్టీలకు ఓటు వేసినట్టయితే ఆ యొక్క వ్యవస్థలను మేము నిర్వీర్యం చేస్తాం, వారి హక్కులను కాలరాస్తాం, వారికి ఏ విధమైన కూడా వారు బిల్లులు వేస్తే మేము కేంద్రం ద్వారా ఎన్నికైనటువంటి గవర్నర్ చేతులతోనే వారికి భస్మాసుర హస్తం చేస్తామని చెప్పేసి ఏదైతే మాటలు చెప్పిరో ఈ తుషార్ మెహతా గారి యొక్క మాటల్లో అర్థం పరమార్థం కూడా అదే విధంగా ఉన్నది. అంటే మీరు ఏదైనా కానీ మోకాళ్ళు వంచుకొని కేంద్రం దగ్గరికి వస్తేనే గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గరికి వచ్చి రాష్ట్రపతి నుంచి కేంద్ర పెద్దల దగ్గరికి వస్తేనే మేము బిల్లులను పాస్ చేస్తాం, మీకు అలా గుర్తింపు ఇస్తామని చెప్పేసి మాట్లాడిన అర్థాన్ని మనం కూడా అందరం అర్థం చేసుకోవాలి మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క విచారణలో సమయంలో కూడా చాలా గట్టిగా ఏదైతే సిజేఐ గారు 5 సభ్యులతో కూడిన ధర్మాసనం కూడా అంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా, మీరు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఉంటే, అంటే సమైక్యవాదానికి రాజ్యాంగానికి కూడా మీరు కాలరాస్తాం, ప్రజా ప్రయోజనార్థం వాళ్ళు చట్టాలు చేస్తే చట్టసభల్లో కూడా బిల్లులు ఆమోదం పొందిన తర్వాత మీరు చేయకపోతే మేము చేతులు కట్టుకోవాలని చెప్పేసి చాలా తీవ్ర భాషలో కూడా ఈ తుషార్ మెహతా గారిని హెచ్చరించినట్టు కూడా మనం వార్తాపత్రికల్లో చూసినాం మిత్రులారా. ఎక్కడైనా కానీ మిత్రులారా ఇప్పుడు తెలంగాణలో కూడా బీసీ బిల్లు బీసీ ప్రజల ప్రయోజనార్థం సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ బిల్లును ఆమోదం చేసి గవర్నర్ గారికి ఇచ్చిందో గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపిస్తే ఇప్పటి కూడా ఆ యొక్క బిల్లుపై ఎలాంటి కూడా మనకు ఆ యొక్క విషయాలు చెప్పకపోవడం, ఆ బిల్లును పాస్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావించాలి మిత్రులారా. ఇప్పుడు మనంతా కూడా ఈ యొక్క విషయం ఇవన్నీ కూడా మన పరిధిలో లేనప్పటికీ, ఒక సామాన్య ప్రజలుగా మన పరిధిలో లేనప్పటికీ ఈ పరిధిని తెచ్చుకునే అవకాశం కూడా మనకే ఉంటుంది, అదే ఓటు ద్వారా మిత్రులారా. ఎందుకంటే ఈ కేంద్రం నిరంకుశ వైఖరితోని ఈ యొక్క రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న తీరును మనం ఇప్పుడు మన బీహార్లో ఓటు చోరీ
బెంగళూరులో కూడా ఓటు చోరీ అయిన సంఘటనల గురించి, బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగించిన విధానాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన ఆ యొక్క 65 లక్షల ఓట్లను కూడా మాకు ఇవ్వండి, ఏదైతే తొలగించారో వాటి ఆధారాలతో సహా ఇవ్వండి అన్న కూడా ఈ యొక్క కేంద్రం చెప్పని తీరును కూడా మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ విధంగా రాజ్యాంగ విలువలను, హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను కూడా కాలరాస్తూ అన్నింటిలో కూడా చొరబడి ఇక రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్న ఈ యొక్క బీజేపీ తీరుపై మనంతా సర్వత్రా కూడా నిరసన వ్యక్తం చేస్తూ మన పరిధి వచ్చినప్పుడు మాత్రం మన పరిధిలో మనం వీరికి సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్.